చాలా అద్భుతంగా ఆనందంగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే ఈటీవీలో సంప్రదాయాలు చెప్తూ నాన్నగారు కనిపించేవాళ్ళు. దాదాపుగా అన్ని ఛానల్స్ లో కనిపించేవాళ్ళు. అంటే ఎంతో మందికి ఆయన ఇన్స్పైరింగ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే చాలా మంది మీరు చెప్పింది జరిగిందండి అని మళ్ళీ వచ్చి చెప్పటం, అవన్నీ చూడటం, ఇదంతా కూడా నా మీద ఒక ప్రభావాన్ని కలిగింపజేసింది. కానీ టెక్నికల్ గా అందరితో పాటు బీటెక్ ఎంటెక్ అన్ని చదివినా కూడా ఏమూలో అది దాగి ఉంది. చిన్నప్పుడు చదివిన పురాణాలు కానివ్వండి, నాన్నగారి ప్రభావం కానివ్వండి. నాన్నగారు అడగగానే ఇంకా ఆయన చెప్పారు అంటే తప్పకుండా ఆచరిస్తాను. చెప్పా కదా, చిన్నప్పటి నుంచి భయంతో కూడిన గౌరవం. తండ్రి బాటలోనే ఉండాలి, తండ్రి బాటలో ఉండాలనేది. అంటే ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం, నాకున్న ఆసక్తి రెండు కూడా వివాహం తర్వాత ఆయన ఈ రంగంలోకి రమ్మన్నప్పుడు ఈ రంగంలోకి రావడం అనేది. అంటే ప్రతి తల్లి కూడా ఎలా అంటే కొడుకు ఉద్యోగం చేయాలి, నెలకింత సంపాదించుకోవాలి, అండ్ ప్రొఫెసర్ జాబ్ అంటే చాలా గౌరవం ఉంటుంది, అసోసియేట్ ప్రొఫెసర్ అంటే. సో ఇట్లాంటి ఊహతో తల్లి ఉంటారు కదా. మరి మీరు షిఫ్ట్ కొడతాన్నప్పుడు అమ్మగారు ఎందుకులే ఈ జాబ్ బాగుంది కదా చేయొచ్చు కదా అని అన్నారా? అలా ఏం అనలేదండి. అంటే జాబ్ అప్పటికి మానలేదు. నేను జాబ్ చేసుకుంటూనే, నాన్నగారు కూడా జాబ్ మానమని చెప్పలే, ఓకే జాబ్ చేసుకుంటూనే ఇవి చేయమన్నారు, ప్యారలల్ గా చేయమన్నారు. అప్పుడు నేను చాలా కష్టపడ్డానండి. అటువైపు అసోసియేట్ ప్రొఫెసర్ గా చేసేటప్పుడు ఆ సబ్జెక్టులు చెప్పాలి, ఇంజనీరింగ్ అది ప్రిపేర్ అయ్యి చెప్పాలి. మనకి ప్రతి సెమిస్టర్ కి కొత్త కొత్త సబ్జెక్టులు ఇస్తారు కదా, ఆ సబ్జెక్ట్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ అయ్యి చెప్పాలి. ఈ ఆధ్యాత్మిక విషయాలు కూడా చిన్నప్పుడు చదువుకున్నా మనం టీవీలో చెప్తున్నాం అంటే దానికి సంబంధించి వర్క్ చేసుకోవాలి. ఇది వర్క్ చేసుకునేవాడిని. ఆ రెండు రకాలుగా నాకు వర్క్ లోడ్ మాత్రం చాలా ఎక్కువైంది. కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడిని. జాబ్ మానలేదండి, జాబ్ చేసుకుంటూ చేసేవాడిని. మా అమ్మగారు కూడా చాలా ఆనందించారు, నా భార్య కూడా సరే అంది.